అదనపు కట్నం కోసం అత్తమామలను బెదిరిస్తూ అల్లుడు కాల్పులు జరిగిన ఘటనపై పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టి వెనువెంటనే కేసులు ఛేదించిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా సాలిగామం గ్రామంలో అత్తమామలపై అల్లుడు గన్ ఫైరింగ్ చేసిన కేసును త్వరగా ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. మంచిర్యాల జిల్లా కన్నేపల్లి మండలంలోని సాలిగామం గ్రామంలో గొల్లేటి శంకర్ కుటుంబ సభ్యులను పిస్తోల్తో బెదిరించి పారిపోయిన నిందితులను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వివరాలను పోలీసు అధికారులు వెల్లడించారు. సాలిగ్రామం గ్రామానికి చెందిన గోలేటి శంకర్ కుమార్తె బేబీకి మాల గురజాలకు చెందిన గోమాన నరేంద్రతోని 2016లో వివాహం జరిపించగా పెళ్లి అయినప్పటి నుండి నరేందర్ తన భార్యను అత్తమామలపై అదనపు కట్నం ఆస్తి కోసం వేధించేవాడని తెలిపారు. గతంలో ఇదే విషయంలో నరేంద్రను సాలిగామ గ్రామస్తులు కొట్టగా అట్టి విషయాన్ని మనసులో పెట్టుకున్న నరేందర్ వారిని ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో తనతో పనిచేస్తున్న వారిని పెళ్లికి వెళ్లి అక్కడే పిస్టల్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాత్రి 10 గంటల సమయంలో నరేందర్ పిస్టల్ తో తన మామయ్యకి వెళ్లి ఆస్తి కోసం బెదిరించి ఇంటి ముందు పిస్టల్ తో 2 రౌండ్లు కాల్పులు జరిపి తన స్నేహితుడు మహేష్ తో కలిసి పారిపోయినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో నిందితుడు పట్టుకుని త్వరగా కేసులు ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. చెప్పమంటారా? ఓకే. అయితే మొన్న 27th రోజు రాత్రిపూట కన్నెపల్లి మండలం సాలిగాం గ్రామంలో ఈ ఫైరింగ్ అనేది దాంట్లో మన నేరస్తుడు గోమాస నరేందర్ అతన్ని మాలగురిజాల గ్రామము, బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామము 8 సంవత్సరాల క్రితము అతనికి కన్నెపల్లి మండలము సాలిగాం గ్రామానికి చెందినటువంటి గోలేటి శంకర్ యొక్క కూతురునిచ్చి పెళ్లి చేస్తారు 8 సంవత్సరాల క్రితము. ఆమె పేరు బేబీ. సో ఆమె వృత్తిరీత్యా నర్సు. పెళ్ళైన వెంటనే వాళ్ళు కరీంనగర్ వెళ్తారు. ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్ వెళ్ళి ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తుంది. నరేందర్ ఈ విస్తరాకులు తయారు చేసేటువంటి ఒక ఇండస్ట్రీలో అతను వర్క్ చేస్తాడు. ఈ క్రమంలో పెళ్ళైనప్పుడు అతనికి అత్తవారు కట్నంగా డబ్బులు అడిగితే అప్పుడు మాకు కొడుకులు లేరు, 2 కూతురులే కాబట్టి మాకు ఉన్నటువంటి 8 ఎకరాల భూమిలో ఆస్తి సిరసంగా పంచిస్తాము అని చెప్తారు. కానీ తర్వాత ఇతను అడగడము చాలాసార్లు, తర్వాత భార్యను కొట్టడము ఇవి జరిగినా కానీ వాళ్ళు అన్న ప్రకారంగా ఆ భూమి ఇంతవరకు అతనికి ఇవ్వలేదు. సో అందువల్ల గత సంవత్సరం ఒకరోజు రాత్రిపూట ఈ నరేందరు వాళ్ళను ఏదైనా అగాత్యం చేయాలనే ఉద్దేశంతో ఒక రాత్రిపూట ఒక గొడ్డలు తీసుకొని పోవడం జరుగుతుంది. సో వాళ్ళ అత్తవారు అయినటువంటి ఆ గోలేటి శంకర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు కొంతమంది గ్రామస్తులు అతన్ని అక్కడ ఆపేసి కొద్దిగా కొడతారు. కొట్టడం వల్ల అది బాగా మనసులో పెట్టుకుంటాడు అతనికి. అదొకటి. తర్వాత ఈ 8 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆస్తి ఇస్తామన్నారు, ఇస్తలేరని చెప్పేసి బాగా మనసులో పెట్టుకొని తర్వాత ఇంకొకటి ఏమైందంటే ఈ గోలేటి శంకర్ ఎవరైతే వాళ్ళ చిన్న కూతురు చిన్న అల్లుడిని అతని బొత్తపల్లికి ఇస్తారు, వాళ్ళ చిన్న కూతుర్ని, అదే మండలానికి సంబంధించి. సో అతన్ని దత్తత తీసుకుంటారు. దత్తత తీసుకుంటే ఆ చిన్న అల్లుడికి 2 పాలు, పెద్ద అల్లుడికి 1 పాలు ఇస్తాము మాకు ఉన్నటువంటి ఆస్తిలో అనేసరికి ఇతను ఇంకా ఈ నేరస్తుడైనటువంటి గోమాస నరేందర్ ఆస్తి అంతా చిన్నోనికి పోతుంది, నాకు కూడా ఇంతవరకు ఏమి ఇవ్వలేదని చెప్పి వీళ్ళ మీద పగ పెంచుకుంటాడు. సో సుమారు ఒక 6 months క్రితం ఇతను పనిచేసే ఫ్యాక్టరీలో ఈ బీహార్కు సంబంధించినటువంటి ఒక రవీందర్ అని అతను పెళ్లి కొరకు ఇతను బీహార్ వెళ్తాడు.
బీహార్ వెళ్ళినప్పుడు అంతకుముందు ఇట్లా అక్కడ వెపన్స్, షార్ట్ వెపన్స్ దొరుకుతాయి అనేటువంటి ఇతను తెలుసుకుంటాడు. ఆ సమస్తీపూర్ జిల్లాలో అక్కడ పెళ్ళి అయినాక అక్కడ 2-3 రోజులు ఉండి అక్కడ ఒక వ్యక్తి, అంటే రవీంద్ర అని కాదు, ఇట్లా కావాలి అంటే అక్కడ ఇతనికి హెల్ప్ చేస్తారు. అతను ఒక 80,000 రూపీస్ పెట్టి ఆ షార్ట్ వెపన్ మరియు ఒక 8 రౌండ్స్ పర్చేజ్ చేస్తాడు. తీసుకొచ్చి పెట్టుకుంటాడు, ఎవరికి తెలియకుండా దాచుకుంటాడు. ఇది జరుగుతుంది. తర్వాత ఒక 25th రోజు, ఒక రోజు ముందు కూడా భార్యను అక్కడ కరీంనగర్లో కొడతాడు. మీ తల్లిగారింటి నుంచి పోయి ఆస్తి అమ్మి నాకు నా పొంట రాయించాలి, లేదంటే 10 లక్షలు ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి నువ్వు పోయి ఇమ్మంటే ఆమె నా వల్ల కాదు, నేను అలా చేయలేను అంటే ఆమెను కొడతాడు. అది 25th రోజు జరుగుతుంది. 26th రోజు అతను ఇక స్వయంగా తాడో పేడో తెలుసుకుందామని చెప్పేసి ఆ వెపన్ తీసుకొని తన మోటార్ బైక్ తీసుకొని వాళ్ళ నేటివ్ విలేజ్ అయినటువంటి మాలగురియాలకు వస్తాడు. ఆ రోజు నైట్ అక్కడ ఉంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ నైట్ 10:30కి 27th నైట్ 10:30కి సమీపంలో ఉన్నటువంటి రంగపేట గ్రామానికి చెందిన ఒక మహేష్ అనే తన స్నేహితుని తీసుకొని సాలిగామకి వెళ్తాడు. వెళ్ళి ఈ అత్తమామను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఒక క్వార్టర్ బాటిల్ మందు తీసుకెళ్తాడు. పోయి అక్కడ ఒక ఇంటి ముందు ఒక బల్ల ఉంటుంది, షెడ్ లాగా ఉంటుంది, రేకుల షెడ్. దాని కింద కూర్చొని ఆ మందు తాక్కుంటూ మామను పిలుస్తాడు. ఇతని గురించి తెలుసు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి ఆయన వెళ్ళడు. మహేష్ని ఇంట్లోకి పంపించి మామని తీసుకురమ్మంటాడు. అయినా కూడా అతను రాడు. ఒక మందు గ్లాసులో పోసి ఇది మామకు ఒక పెగ్గు తాగిందో ఇదే లాస్ట్ పెగ్ అని దాన్ని కొంచెం కింద పోసినట్టు చేస్తాడు.